అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తలసరి ఆదాయం 2,28,000 రూపాయలకు పెరిగిందన్న ఆమె ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నట్లు గుర్తు చేశారు. కోవిడ్ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడినా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు ప్రాంతాల్లో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్టు తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో మొదటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్న ఆమె టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 15,252 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వాటి ద్వారా 15,51,000 ఉద్యోగాలకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 250 ఐటీ కంపెనీలు రాగా వీటి ద్వారా 5.82 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. అన్ని రకాల భూముల హద్దుల సమస్యను పరిష్కరించేందుకు డిజిటల్ సర్వే చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు. I'm happy to announce that the state government with lot of effort got the center's nod for the regional ring road via Sangareddy, Narsapur, Tupran, Chaupal and Shadnagar in a circular way. 30 kilometers away from the outer ring road, 348 kilometers long ring road would be formed like another necklace to the Hyderabad city. I am sharing the information that the government is very keen and committed to complete the land acquisition and start works on the regional ring road as early as possible. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లిస్ సభ్యుడు పాషా ఖాద్రీ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల ఎజెండాపై చర్చించిన నేతలు ఈ నెల 26 వరకు సమావేశాలు జరపాలని తీర్మానించారు. ఇటీవలే చనిపోయిన సభ్యులకు రేపు సభ సంతాపం తెలపనుంది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటుంది. రాష్ట్ర వార్షిక పద్దును 18న సభలో ప్రవేశపెడతారు. 20-22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ, 23 నుంచి 25 వరకు పద్దులపై చర్చ చేపడతారు. చివరి రోజైన 26న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, సమాధానం ఉంటుంది. ఈ నెల 19, 21 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. శాసనమండలి సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 17, 18, 20, 22, 26 తేదీల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. బీఎస్సీ సమావేశానికి భాజపాను పిలవకపోవడం దేనికి సంకేతమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. సభాపతి, సభా వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీలను బీఎస్సీ సమావేశానికి పిలిచి 2 సభ్యులున్న భాజపాను పిలవకపోవడం అవకాశవాద రాజకీయమని విమర్శించారు. స్పీకర్ను కలిసి తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీకి 2 శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఎస్సీ సమావేశానికి పిలిచిండ్రు. కొత్త సాంప్రదాయం ఏదో స్ట్రెంత్ లేదని, నెంబర్ లేదని చెప్పి తప్పించుకోవాలని చూడడం అనేది బాధాకరమైనటువంటి అవకాశవాద రాజకీయాల్ని కొనసాగిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీడియా పాయింట్ ని తిరిగి పునరుద్ధరించాలని, ప్రశ్నించే గలాలని, వినిపించేటువంటి గొంతులని నొక్కొద్దని చెప్పి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తే మా నుంచి మీకు సహాయ నిరాకరణ కూడా మా నిరసనని తెలియజేస్తాం. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే ఒకే తాను ముక్కలు 3 మాట్లాడుకొని సభను ఎట్లా నడపాలో నిర్ణయిస్తే ఇంక అందులో ఏం మిగిలిందో వారే ప్రజలకు చెప్పాలి. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 6 ఏళ్ల నుంచి చెబుతున్న అంశాలని మళ్లీ ప్రస్తావించారు తప్ప ఎన్నికల హామీలు విస్మరించారని ఆక్షేపించారు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న భట్టి విక్రమార్క మిషన్ భగీరథ ద్వారా ఎవరికి నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. గవర్నర్ గారి ప్రసంగం చూస్తే అసలు పసలేని ప్రసంగం ఇది. వారి శక్తినంతా ఉపయోగించి చదివారు తప్ప పుస్తకంలో ఏ విషయం లేదు. 6 ఏళ్ల నుంచి చెప్పినే చెప్తాం. ఎందుకు చేయలేకపోయావు, ఏం చేద్దాం అనుకున్నావు చెప్పాలి. ఆ నిరుద్యోగ భృతి 3,116 సంబంధించి ఏమీ లేదు. విధి విధానాల గురించి కూడా చెప్పలేదు. 57 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళ పెన్షన్లు దాని గురించి చెప్పలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రాజెక్ట్ వాళ్ళు మొదలు పెట్టి ముందుకు పోతా ఉంటే జోన్ 1, జోన్ 2 నీళ్లు ఎండిపోబోతున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారులుగా మారిపోతా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడట్లేదు. బడ్జెట్ సమావేశాల్లో అంశాల వారీగా ప్రజా సమస్యను సభలో చర్చించేందుకు పని విభజన చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది. శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క నేతృత్వంలో దాదాపు గంటపాటు సమావేశమైన నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు, న్యాయవాద దంపతుల హత్య, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, కేంద్రం తెచ్చిన సాగు చట్టాలపై వ్యతిరేక తీర్మానం చేయాలని పట్టుబట్టాలని నిర్ణయించారు. మరోమారు సమావేశమై చర్చించి ఎవరెవరు ఏ అంశాలపై సన్నద్దం కావాలనే విషయంపై చర్చిస్తామని ఆయన వివరించారు.
భైంసా ఘటనపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని గవర్నర్కు భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలో బహిష్కరణకు గురైన నేరస్తులు భైంసాకొచ్చి అసాంఘిక హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంజయ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులే వాళ్ళ ఇళ్లలో జొరబడి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు, నూకేస్తున్నారు. ఎప్పుడు స్పందిస్తావు? నువ్వు స్పందించే పక్కా చేస్తా. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, వెంటనే తప్పు చేస్తే రిమాండ్ అయ్యి ఇలా రాజ్భవన్ తలుపులు తట్టలేం. మేము గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, మేడం మీరైనా కాపాడండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఎం పార్టీకి అప్పయిపోయిండు. పోలీసు అధికారులు కొంతమంది ఎంఎం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నారు, దుండోలను శిక్షిస్తలేరు, నాయకులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు, కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. ఈ యొక్క ప్రతి కేసు కూడా భారతీయ జనతా పార్టీ గారిని ఎత్తుకుపోతా ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నారు డీజీపీ గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ, వెంటనే వదిలిపెట్టండి. భారతీయ జనతా పార్టీ దమ్మెంత చూపడతా కాచుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని, పోలీసుల సమక్షంలోనూ జరిగాయన్నారు. మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని కోదండరాం తెలిపారు. డబ్బాలు సేఫ్ గా ఉంటాయా లేదా అని ఆ విషయంలో మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ వారు ఈ ఒక అబ్జర్వర్ను పంపాలి, ఇక్కడ ఎట్లాంటి అవకతవకలు జరగకుండా వాళ్ళు కూడా కొంత నిఘా పెట్టాలని సందర్భంగా మేము కోరుతున్నాం. మాకు అందిన సమాచారం ప్రకారం అయితే చాలా వరకు ప్రభుత్వం మీద ఒక కోపంతో తమ ఆగ్రహ ప్రకటనకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పి అర్థమవుతున్నది. ఒక కోపంతో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, కోపంతో ఓటు వేయటానికి పెద్ద ఎత్తున కదిలి వచ్చి వేశారు యువకులని చెప్పి అనుకుంటున్నాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపునకు 3 అంచెల భద్రతను కల్పించినట్టు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రాన్ని సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. బందోబస్తు కోసం 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 5 స్ట్రాంగ్ రూమ్స్ కి సివిల్, లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అట్లా 3 లేయర్స్ లో ఇక్కడ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉంది. 17th, 18th 2 days కౌంటింగ్ ఉంది. ఆ రోజు ఈ ఏరియాలో మొత్తం అది 144 ఆర్డర్, మోర్ దాన్ 5 people దే ఆర్ నాట్ అలౌడ్ టు గ్యాదర్. ఇక్కడ ఉన్న కొన్ని మందు షాప్స్ కావచ్చు, కళ్ళు కంపౌండ్, దానికి సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ కౌంటింగ్ సెంటర్కి రావడానికి పాసెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తి తప్ప ఎవరికి కూడా ఇక్కడ అనుమతి లేవు. రాష్ట్రానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం తప్పకుండా మంజూరు చేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వివిధ రైల్వే లైన్లపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన భద్రాచలం, కొవ్వూరు రైల్వే లైన్ చిన్నతనం నుంచి డిమాండ్ ఉందని వివరించారు. అయితే సభలో నామా ప్రసంగిస్తోన్న సమయంలోనే ప్యానెల్ స్పీకర్గా వ్యవహరిస్తోన్న మిథున్ రెడ్డి నామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో సభలో సందడి నెలకొంది. बजट सपोर्ट का केवल जो है just 1 minute sorry to interrupt you, wish you a happy birthday today. thank you so you can have your time today. please take your time. thank you रेलवे कोच फैक्ट्री के बारे में रिसेंटली आप जो है ना उसको डिनाई करते हुए एक लेटर दे दिया. मैं रिक्वेस्ट थी, जब पार्लियामेंट का अंदर ही जो एक्ट बन गया, पार्लियामेंट जो ने एग्री कर दिया है, वो गवर्नमेंट जिसको इंप्लीमेंट करना चाहिए, अगर वो इंप्लीमेंट नहीं करे तो जो पार्लियामेंट में जो एक्ट बनने के बाद लोगों का जो है ना विश्वास टूट जाता है. अम्मा मंत्री साहब आपको जो है ना ये निवेदन करना चाहता है, जो आपका जो है ना काजीपेट का कोच फैक्ट्री को जरूर जो है ना हमारे तेलंगाना को दीजिए. ఇంధన ధరలకు కళ్లెం వేసేలా పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవచ్చన్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం, ఏటీఎఫ్, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేది ప్రస్తుతం కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్, సహజ వాయువు, ఏటీఎఫ్లను ఎప్పటి నుంచి జీఎస్టీ పరిధిలోకి తేవాలనే అంశాన్ని జీఎస్టీ మండలి సిఫార్సు చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇప్పటికైతే మండలి నుంచి అలాంటి ప్రతిపాదనేది రాలేదని వివరించారు.
ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన వనరులను వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలియజేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రత్యక్ష పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమే ప్రధాన కారణాలని వివరించారు. కేంద్రం విధానాలను దృష్టిలో ఉంచుకుని 100% వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని నిర్ణయించినట్లు లోక్సభలో వైకాపా సభ్యుడు బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో 1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని బడ్జెట్లో అంచనా వేసినట్లు నిర్మల తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకత పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే ప్రైవేటీకరణ ఉద్దేశమన్నారు. ప్రైవేటు మూలధనం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదకత పెంచుతామన్నారు. ప్రైవేటీకరణ ద్వారా వచ్చే వనరులను వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నందువల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారని నిర్మల వివరించారు. దేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ 2,000 రూపాయల నోట్లను గత 2 ఏళ్లుగా ముద్రించలేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం అందజేశారు. 2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం నోట్ల సంఖ్య తగ్గిందన్న ఆయన 2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని చెప్పారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్ తెలిపారు. 2019 ఏప్రిల్ నుంచి ఒక్క 2,000 రూపాయల నోటును కూడా ముద్రించలేదని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. ధర్మదాన నియోజకవర్గం నుంచి ఆయన రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు కన్నూరు కలెక్టరేట్కు వచ్చిన కేరళ సీఎం 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. సీఎం విజయన్ ఫేస్ షీల్డ్, మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించి వచ్చారు. ఆయన వెంట కన్నూరు జిల్లా పార్టీ కార్యదర్శి జయరాజన్తో పాటు ఇతర నేతలు ఉన్నారు. 140 స్థానాలున్న కేరళ శాసనసభకు వచ్చే నెల 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల టీఎంసీలో చేరిన భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీ ఉపాధ్యక్షునిగా, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 2 రోజుల క్రితం టీఎంసీ సీనియర్ నేతలు సుదీప్ బెనర్జీ, డెరెక్ ఒబ్రైన్ సమక్షంలో యశ్వంత్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. వాజ్పేయి ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ విధానాలను బహిరంగంగానే విమర్శించారు. 2018లో భాజపాకు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో అందరి దృష్టి పశ్చిమ బంగాల్ శాసనసభ ఎన్నికలపై కేంద్రీకృత వేళ యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో రిజర్వేషన్లకు 50% పరిమితి విధిస్తూ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించే అంశంపై విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చింది. పిటిషనర్ల తరపున వాదనలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది అరవింద్ దాదర్ 1992 నాటి ఇందిరా సహానీ తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 11 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఇప్పటి వరకు 5 ప్రత్యేక సందర్భాల్లో రాజ్యాంగ ప్రాధాన్యత దృష్ట్యా మాత్రమే నియమించారని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున సంప్రదింపులు, చర్చల తర్వాత నాటి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ అంశంపై వాదన వినిపించేందుకు పలు రాష్ట్రాల న్యాయవాదులు సమయం కోరగా వారం గడువిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సంబంధిత నియోజకవర్గంలో ఫలితాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలన్న పిటిషన్పై స్పందన తెలపాలని కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను భాజపా నేత న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఏదైనా ఒక నియోజకవర్గంలో నోటాకు అత్యధిక సంఖ్యలో ఓట్లు పోలైతే అక్కడ ఫలితాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు మళ్లీ జరిపే ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. 3 రోజుల ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు తనిఖీ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ కమాండర్ విలాయత్ హుస్సేన్ లోన్ అలియా సజ్జద్ అఫ్ఘానీని బలగాలు మట్టుబెట్టాయి. ఫలితంగా ఈ ఆపరేషన్లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ముష్కరుల సంఖ్య 2కు చేరింది. మియన్మార్లో ప్రజాస్వామ్యవాదులపై సైనిక పాలకుడు జుంటా మరిన్ని ఆంక్షలు మోపుతున్నారు. యాంగాన్లోని 4 పట్టణాలు సైనిక శాసన పరిధిలోకి తెచ్చారు. ఈ విషయాన్ని మియన్మార్ అధికారిక ఛానల్ ఎంఆర్టీవీ ప్రకటించింది. తద్వారా ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు కాకుండా సైన్యానికి నేరుగా నియంత్రణ లభిస్తుంది. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు తర్వాత ఆదివారం మార్షల్ లా అమల్లోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచి శాంతి భద్రతలు పునరుద్ధరించాలని మియన్మార్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆదేశించింది. యాంగాన్ రీజనల్ కమాండర్కు ఆయా ప్రాంతాల్లో పరిపాలన, న్యాయ, సైనిక అధికారాలు దఖలు పడతాయని తాజా ఆదేశాల్లో పేర్కొంది.
చైనా రాజధాని బీజింగ్ సహా దేశ ఉత్తర భాగంలో దశాబ్దంలోని అత్యంత పెద్దదైన ఇసుక తుపాను ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెట్టింది. ఇసుక తుపాను కారణంగా ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. బీజింగ్ను ధూళి ఇసుక మేఘాలు కమ్మేశాయి. ఫలితంగా బీజింగ్ నుంచి 400కు పైగా విమానాలు రద్దు చేశారు. సాధారణంగా వసంత ఋతువు సమయంలో పశ్చిమ ప్రాంతంలోని ఎడారుల నుంచి వచ్చే గాలులతో చైనాలో ఇసుక తుపాన్లు వస్తుంటాయి. తాజా ఇసుక దుమారం 12 రాష్ట్రాలపై ప్రభావం చూపిందని చైనా వాతావరణ విభాగం ప్రకటించింది. మంగోలియా ప్రాంతం నుంచి వీస్తున్న బలమైన గాలులే బీజింగ్ చుట్టుపక్కల ఇసుక తుపాను కారణమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, సుభాష్ నగర్, కార్ఖానాగడ్డ, సప్తగిరి కాలనీలోని 3 పాఠశాలల పరిధిలో 5 ఉపాధ్యాయులు ఓ విద్యార్థికి కరోనా బారిన పడ్డట్టు పరీక్షల్లో తేలింది. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఆయా బడుల్లో శిబిరాలు ఏర్పాటు చేసి విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మందికి వైరస్ సోకటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం జీవశాస్త్ర ఉపాధ్యాయురాలకి కోవిడ్ సోకగా ఇంటికి పంపారు. అనంతరం పాఠశాలలో పరీక్షలు చేయగా 11 మంది ఉపాధ్యాయులు, 2 వంట నిర్వాహకులు, ఓ విద్యార్థికి వ్యాధి నిర్ధారణ అయింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు సరిహద్దులోని నిజామాబాద్ జిల్లా సాలూరా చెక్పోస్టు వద్ద కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో కరోనా కిట్ ఇచ్చి తిరిగి వెనక్కి పంపించారు. మహారాష్ట్రలో కరోనా ఉధృతితో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నా నిన్న ఒకరికి ఈరోజు ఒకరికి ఉపాధ్యాయులకు మా పాఠశాలలో కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కూడా నడుస్తున్న సందర్భం లోపల ఈ కరోనా భయంతో మరి ఎందరికి వచ్చిందని చెప్పేసి పూర్తిగా మళ్ళీ పాఠశాల మూసివేత ఒక ఆలోచన, విద్యార్థుల్లో ఉపాధ్యాయుల ఆందోళన ఉండే ఆస్కారం ఉంటుందని చెప్పేసి టెస్ట్ చేయించడం జరిగింది. డిఓ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మా స్కూల్లో ఆ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. పిల్లల యొక్క భయం పోవడానికి మాత్రమే ఈ కరోనా టెస్టులు చేయించడం జరుగుతుంది. ఒక 50 మందికి టెస్ట్ చేశారు. అందులో టీచర్లకి 12 మంది, వంట వాళ్ళు 2, తర్వాత ఒక అమ్మాయికి పాజిటివ్ తేలింది. ఆల్రెడీ ఇంతమందికి వచ్చారనేసి పిల్లలందరూ వెళ్ళిపోయారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైపు గొంగిడి సునీత కోవిడ్ తొలి టీకా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలకు లోను కాకుండా టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండటం, దేశీయంగా తయారు చేసిన కోవాక్సిన్ టీకా అనేక దేశాలకు అందించడం భారతీయులందరికీ ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు తన సతీమణి వినోదతో కలిసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోవాక్సిన్ టీకాను తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టింది. 60 సంవత్సరాల పైబడిన వారు, 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కోవిడ్ టీకాను వైద్యులు అందించారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 26,291 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 1000 ఎక్కువగా ఉంది. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,13,85,339కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి ఎగబాకింది. దేశంలో మరో 17,445 మంది కోలుకోగా మొత్తం కోవిడ్ నుంచి బయటపడిన వారి సంఖ్య 1,10,07,352కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,99,08,038 మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. కరోనా టీకాకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన కేసులని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్లపై ఈ నెల 18న విచారణ చేపడతామని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వ్యాక్సిన్కు సంబంధించి ఢిల్లీ సహా ఇతర హైకోర్టులో కేసులు సుప్రీంకు బదిలీ చేయాలని సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగింది. అన్ని సుప్రీంకోర్టుకు లేదా ఏదైనా ఒక హైకోర్టుకు బదిలీ చేస్తామని సీజేఐ సూచించారు. పెద్ద అంశమైనందున సుప్రీంలోనే విచారించాలని సీరం ఇన్స్టిట్యూట్ తరపు న్యాయవాది కోరారు. ఢిల్లీ హైకోర్టులోని కేసులు సుప్రీంకు బదిలీ చేయాలని భారత్ బయోటెక్ కోరింది. ఈ మేరకు బదిలీ పిటిషన్ వేశామని భారత్ బయోటెక్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఏప్రిల్ 9న రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వనస్థలిపురంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. హైత్నగర్లోని పద్మావతి గార్డెన్లో ఎన్నికలు జరుగుతాయని లారీ అసోసియేషన్ ఎన్నికల కమిటీ తెలిపింది. ఈ నెల 23 నుంచి నామినేషన్లు స్వీకరించి 29న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
ప్రతి సంఘానికి ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. వారందరూ కూడా తమ తమ ఓట్లు ప్రశాంతంగా వేసుకుని నూతన బాడీ ఎన్నికకు సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. 23, 24 తారీఖు ఎన్నికల నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. 25వ తారీఖు నాడు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. 26, 27, 28 3 రోజులు నామినేషన్ విత్ డ్రాయల్స్ కొరకు ఏకగ్రీవం చేయడం కొరకు ప్రయత్నం జరుగుతుంటుంది. మిగిలిన ఉన్నవారు ఏదైనా ఉంటే గుర్తులు కేటాయించి 9వ తారీఖు నాడు ఎన్నికలను పోలింగ్ చేయడానికి పద్మావతి ఫంక్షన్ హాల్ హైదరాబాద్ దగ్గర ఉన్న దానిని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు 2 సంవత్సరాల కాల పరిమితికి నిర్ణయించుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ఆదరణతో ఆ రంగంలో విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మరింత శిక్షణ ఇవ్వనున్నట్టు టీటా డిజితాన్ ప్రకటించింది. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఇంటర్న్షిప్ శిక్షణనిచ్చిన టీటా ఇప్పుడు అందుకు కొనసాగింపుగా శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఆ శిక్షణ మార్చి 22 నుంచి ప్రారంభం కానుందని, కోర్సులో భాగంగా ఫేషియల్ రికగ్నైజేషన్, చాట్బాట్, మెషిన్, డీప్ లెర్నింగ్ వంటి అంశాలపై శిక్షణనిస్తామని పేర్కొంది. 2 నెలల ఈ శిక్షణలో ఉత్తీర్ణత పొందిన వారికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణ పత్రం ఇవ్వనున్నారు. బయట లక్షల్లో ఖర్చయ్యే ఈ కోర్సును నామమాత్రపు రుసుంతో అందిస్తామని పూర్తి వివరాలకు తమ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి డబ్బు, బంగారాన్ని అందించి వైద్య సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది కారులో ఉన్న 8,74,400 నగదు, కొంత బంగారాన్ని కోదాడ వైద్యులకు అందించారు. వైద్యులు ఆ సొమ్మును పోలీసులకు అందించారు. నిజాయితీగా విధులు నిర్వర్తించిన సిబ్బందిని అభినందించారు. సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును నేరుగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. వామన్రావు తండ్రికి ఎంత బాధ ఉందో కోర్టుకు అంతే బాధ ఉందని స్పష్టం చేసింది. వామన్రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 25 మందిని ప్రశ్నించినట్టు వివరించారు. కేసులో నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ సహా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, 3 ప్రయాణికుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. సీసీటీవీ, చరవాణి దృశ్యాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు తెలిపారు. మరికొందరు సాక్షులను గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తే సమయం వృధా అవుతుందని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. శనగలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్లో భాజపా చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పెద్ద మొత్తంలో హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తుండగా జీడిమెట్లలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ, పేట్, బషీరాబాద్ పోలీసులు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. 140 కిలోల అల్ఫ్రాజోలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకు విలువ 8.5 కోట్లకు పైగా ఉంటుందని పోలీసుల అంచనా. లింగాగౌడ్, వినోద్, రామకృష్ణ గౌడ్ అనే 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 50,000 నగదు, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 140 kgs ఆఫ్ అల్ఫ్రాజో సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ 8.5 crores. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీస్. ఈ కళ్ళు కాంపౌండ్స్లో ప్యూర్ కళ్ళు అయితే వీళ్ళు చాలా కాస్ట్లీ అవుతుంది. ఈ మెటీరియల్, ఈ క్వాంటిటీ దాంట్లో కలిపితే వాళ్ళ సెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డల్నెస్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి ఒకలాంటి మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇట్ స్లోలీ అఫెక్ట్స్ దేర్ నర్వస్ సిస్టమ్. అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కావచ్చు, తర్వాత సబ్సిక్వెంట్గా పారా నర్వస్ సిస్టమ్ కావచ్చు. మార్బూల్ ఉన్నటువంటి జిల్లాలలో విలేజెస్లో వెళ్ళి అక్కడ చిన్న చిన్న క్వాంటిటీస్ లైక్ 100 grams, 200 grams చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చేసేసి ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం పూజలు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఈ 11 రోజుల పాటు భక్తులతో నిర్వహింపచేసే మొక్కు కళ్యాణాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల వల్ల దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 2వ నెలలోనూ పెరిగింది. ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచి 4.17% పెరిగింది. జనవరిలో ఇది 2.03% ఉండగా గతేడాది ఫిబ్రవరిలో 2.26% ఉంది. ఫిబ్రవరిలో ఆహార వస్తువుల ధరలు 1.36% పెరిగాయి. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 2.90% తగ్గాయి. జనవరిలో ఈ తగ్గుదల 20.82% ఉంది. అయితే పప్పుల ధరలు ఫిబ్రవరిలో 10.25% పెరిగాయి. పండ్ల ధరలు 9.48% ఎగబాకాయి.
ఇంధనం, విద్యుత్ ధరలు 0.58% వృద్ధి చెందాయి. ద్రవ్యోల్బణం సానుకూల స్థితిలోనే కనిపిస్తోందంటూ గత నెలలో వడ్డీ రేట్లలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎలాంటి మార్పులు చేయలేదు. గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చిల్లర ధరల ద్రవ్యోల్బణ సూచి ఫిబ్రవరిలో 5.03% నమోదైంది. టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ బుమ్రా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ మేరకు తన పెళ్లి ప్రకటనను బుమ్రా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రేమతో నడిచే తామిద్దరం కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించామని ట్వీట్ చేశాడు. ఈ రోజు జీవితంలో సంతోషకరమైన రోజుల్లో ఒకటని తన పెళ్లి వార్తను పంచుకున్నాడు. ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి బుమ్రా సెలవు తీసుకున్నాడు. ఈ సెలవు పెళ్లి కోసమేనని వార్తలొచ్చాయి. సంజనను వివాహం అన్న ఫోటోలను బుమ్రా ట్విట్టర్లో పంచుకోవడంతో ఆ వార్తలు నిజమైనట్లయింది.